ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మరి ఈ ఉదయకాల సమయం అయితే నేనైతే వెదురు కొమ్మలకి అయితే వెళ్తున్నాను. వెదురు కొమ్మలు కోసుకొద్దామని వెళ్తున్నాను. వెదురు కొమ్మలు తెచ్చి మనం అయితే కూర వండుకుందామని వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే సంచి తెచ్చాను. అలాగే కత్తి కూడా తెచ్చాను. చూడండి ఫ్రెండ్స్, కత్తి కూడా తెచ్చాను. వెదురు కొమ్మలు అయితే కోసుకుంటూ వద్దాం అనేసి రావడం జరిగింది. తప్పకుండా వెదురు కొమ్మలు ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను. ఎలా కోయాలో అవి ఎలా తీసుకురావాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం. అయితే మనమైతే ఎదురు కొమ్మలు ఇదే అండి ఫ్రెండ్స్. ఎదురు కొమ్మలు మనమైతే ఎదురు దుబ్బేగిట్టు వచ్చాం. ఇక్కడైతే ఎదురు కొమ్మలు అయితే నాటి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉన్నది వెదురు కొమ్మ అయితే. ఇక్కడైతే ఇక్కడ ఒక 3 కొమ్మలు ఉన్నాయి. 3 4 5 ఉన్నాయి. చక్కగా పుట్టేసి ఉన్నది కదా ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇక్కడైతే కొమ్మలు ఉన్నాయి. ఇదైతే మనం కోసేద్దాం. ఓకేనా? కోద్దాం. అయితే మనమైతే ఇక్కడైతే కోయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే 4 కొమ్మలు అయితే మనకి ఇక్కడైతే దొరికింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 4 5 ఉన్నాయి. అయితే ఈ విధంగా మనం అయితే కత్తితో ఇలాగ కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసిన తర్వాత మనమైతే అది తొక్కలు చేయడంగా అవుతుంది. ఇక్కడైతే కొమ్మలు అయితే ఉన్నాయి. ఈ దుబ్బు కూడా వెదురు కొమ్మలు అయితే పుట్టి ఉన్నాయి, నాటిన్నాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇవన్నీ ఎదురు దుబ్బులు అండి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే మనమైతే వెదురుకొండకైతే వచ్చాము. ఇవన్నీ ఎదురుకొండ అంటారు. ఎదురు దుబ్బులు అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నది. మనమైతే ఇంకా ఇక్కడైతే చాలా కొమ్ములు పుట్టినాయి. ఇది ఇక్కడ కూడా ఉన్నది, ఇక్కడైతే ఉన్నది. అయితే ఇంకా వెళ్దాం. చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే. నాటినాయి కొమ్ములు కదా, మనమైతే చాలా చక్కగా కోసుకుందాం. అయితే ఇవన్నీ వెదురడివి, ఇవన్నీ ఎదురు దుబ్బులే. ఇక్కడైతే చాలా ఇదండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా మంచి కొమ్మ అయితే ఇక్కడ నాటి ఉన్నది. లోపక్కడకు నాటినది. చాలా చక్కగా ఉన్నాయి అయితే కొమ్మలు అయితే ఇక్కడ నాటి ఉన్నాయి. మనమైతే ఇవన్నీ అయితే కోసేసుకుందాము. కోసేసుకొని సంచిగా అయితే నింపుకుందాం. ఇక్కడ కూడా చాలా చక్కగా పుట్టినది. ఇక్కడైతే చాలా పొడవుకు అయిపోయినాయి కొమ్మలు అయితే ఇక్కడ. ఇదండి కొమ్మలు చూస్తే చాలా వెరైటీగా ఉన్నాయి. ఇవన్నీ మనమైతే కోయడం చూడాలి. కోసిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాను. మనమైతే ఇంకా ఆలోచన చేయకుండా ఇవన్నీ కోసేద్దాం. అయితే మనమైతే చాలా కొమ్మలు అయితే కోసాం. అయితే మనకైతే కూర సరిపోద్ది. ఈరోజు అయితే చాలా చక్కగా సాయంత్రం కథ కూర సరిపోద్ది మనకైతే. అందుకని సరిపోద్దని నేనైతే కోసాను. ఇవైతే చక్కగా ఇవన్నీ కొమ్మలు అయితే తొక్కలన్నీ ఒలిచేసుకొని పట్టుకెళ్ళిపోతాను. ఇక్కడైతే ఎదురుకొక్కులు కూడా కొన్ని నాటినాయి. కాకపోతే మొత్తం చాలా రోజులు అయిన తర్వాత ఎండకాయడం పెట్టి ఎండిపోయినది. ఇదో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎదురుకొక్కులు అయితే ఎదురు దుబ్బుకి నాటినాయి కానీ ఎండిపోయింది. ఇలా ఉంటాయి ఎదురుకొక్కులు. చూడండి, ఇదైతే వెండు ఎదురు కర్రలు అలా పుడతాయి. ఇక్కడైతే ఎదురు దుబ్బులు ఉండింది. ఇదన్నీ మొత్తం దుబ్బు, ఇదన్నీ ఎదురు దుబ్బులే. అది ఇక్కడైతే మొలుస్తుంది. మనమైతే కొమ్మలు అయితే ఇడ్చుకొని అయితే కొమ్మలు అయితే కోసుకొని వచ్చేసాను. అయితే నేనైతే గరువు దగ్గర వచ్చి అక్కడైతే చాలా దోమలు కనుక గరువు అయితే నేను వచ్చి మీకైతే కొమ్మలు అయితే చూపిస్తున్నాను. చాలా చక్కగా ఉన్నాయి కదా, తీసుకొని వచ్చేసాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇవ్వండి, నేనైతే కొమ్మలు తీసుకొచ్చాను. ఇదో సంచి నిండా అయితే కొమ్మలు అయితే తీసుకొచ్చాను. ఇవైతే మేమైతే కూర వండుకోవడానికి తెచ్చాం. మీరు కూడా కావాలంటే రావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే కొమ్మలు అయితే తీసుకువెళ్ళవచ్చు, మీరు కూడా తినవచ్చు.
మరి ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మరి మీ ఫ్రెండ్స్కి మరి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మళ్ళొక వీడియోతో మరి మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.